సరస్వతి శ్రీ మహాలక్ష్మికి వరాలు దర్శనం మరొకలా ఉన్నారన్నమాట. అందుకనే అడిగింది ఆవిడ, శ్రీకృష్ణ పరమాత్మ నాకు వర్తం చేయమా అని ఆవిడ అడిగింది. అంటే మానవమాత్రమైన మనలాంటి వాడే కాక దేవత అయినటువంటి సాక్షాత్ మహాదేవి అయినటువంటి ఆ రుక్మిణీదేవికే వదలగలిగినటువంటి మహాతల్లి అమ్మవాడైన ముగ్గురామం ఆమె ఎందుకు భక్తి నిలవడం అది అసాధ్యమైన సంగతి. చాలా పూర్వజన్మ సుకృతం ఉండాలి. ఒక జన్మతోనే వచ్చేది కాదు ఆ భక్తి అనేటువంటిది. అది క్రమక్రమంగా కొన్ని జన్మల కృషి ఫలితంగా తారస్థాయికి చేస్తుంది. అటువంటి మహాతల్లిని సేవించడానికి ఎన్ని జన్మలు ఆయన శ్రీ బొమ్మిరెడ్డితోని వీరవెంకటేశ్వరమూర్తి గారు ఎన్ని జన్మలు తప్పించారో వారి జన్మకి ఈ జన్మలో సార్థక్యం కలిగించింది ఆవిడ వారి కళలో కనపడి నా బొమ్మ నువ్వు చెక్కాలి, అసలు ఆయన చెక్కడమే చేస్తుంది, శిల్పమే తెలియదు. అటువంటి వాడు కళలో కనపడి ప్రోత్సహించి నేను ఫలానా చూడన్నాను, ఫలకం ఉంది ఫలానా చోట, వెళ్ళు వెతుకు, ఆ ఫలకం తీసుకురా, దాని మీద నువ్వు చెక్కు, నాకు రాదు కదమ్మా అన్నాడు. నీకు రాకపోవడం ఏంటి, నేను ఉన్నాను కదా, చెక్కే వచ్చేస్తున్నాను. ఆవిడ అన్న ప్రకారం ఈయన తల్లి చూశారు వాళ్ళ చుట్టూ, అక్కడ ఫలకం దొరికింది. ఓహో ఇదంతా అన్నప్రసాదం అనుకున్నారు, ఎవరినో సాయం పెట్టుకున్నారు, మొదలు పెట్టారు. ఎక్కడ ఆటంకం జరగల, మహాశిల్పి చెక్కినట్టుగా శుభ్రం. ఇది ఏమిటంటారు, ఈ జన్మలోదేనా కాదు, పూర్వజన్మల్లో ఎన్నో జన్మల పాటు శ్రమించి 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 అమ్మ కోసం తప్పించి చేస్తే ఆవిడే స్వయంగా అనుగ్రహించి నా రూపాన్ని చెక్కే అదృష్టాన్ని నీకు ఇస్తున్నాను, ఆ పైన నన్ను పూజించే అదృష్టాన్ని నీకు ఇస్తున్నాను, తీసుకో, నాది పూజ, నీవు ఆరాధించు చాలని. అంతే ఆ ధీమతో ఆ ధైర్యంతో అమ్మవారికి ధైర్యంతోనే ఆ విగ్రహాన్ని చెక్కి ఇంట్లో పెట్టి కొంతమందికి చాలా భయం ఉంటుందండి, కొంతమంది బెదిరిస్తూ ఉంటారు కూడా. అమ్మవారికి పూజ చేస్తే, నవరాత్రులు పూజ చేస్తే ఇన్ని వందల మందికి భోజనం పెట్టడం పంపం ఉండిపోతుందండి. అంటే చేసేవాళ్ళని బెదిరించడం, చేసేవాళ్ళని అందరూ విరమింపజేయడం